వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. మరో 36 గంటల్లో పాకిస్తాన్పై భారత్ సైనిక చర్య తీసుకోబోతోందా? పాక్ భయానికి తగ్గట్టుగానే దాడి జరగబోతోందా? భారత్ ప్రతీకారం ఏ రేంజ్లో ఉండబోతోంది? కీలక వ్యక్తులతో ప్రధాని మోదీ సమావేశం దేనికి సంకేతం? పాక్ కోలుకోలేని సమాధానం భారత్ చెప్పబోతోందా? రెండు దేశాల చర్యలు, నేతల వ్యాఖ్యలపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు అటెండ్ అవుతున్నారు మేజర్ భరతరెడ్డి గారు. మరి కాసేపట్లో కన్నగంటి రమేష్ గారు, భద్రతా రంగ నిపుణుడు, డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. మేజర్ భరతరెడ్డి గారు, జరుగుతున్న పరిణామాలను బట్టి మనం ఎలాంటి అంచనాకు రావచ్చు? ప్రధాని ఈరోజు ఆర్థిక వ్యవహారాల కమిటీతో భేటీ అయ్యారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. 3 గంటలకి క్యాబినెట్ సమావేశం బ్రీఫ్ కూడా మనకు రాబోతోంది. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ సమాచార మంత్రి అతల్లా తరార్ నిన్న రెస్పాండ్ అయిన తీరు కూడా చూసాం. 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయబోతోంది అని. అంటే పాకిస్తాన్ భయపడుతుందని అనుకోవాలా? నిజంగా మనం దాడి చేయబోతున్నామా? మీ అంచనా ఏంటి సార్? నమస్కారం అండి. నమస్తే సార్. నైస్ క్వశ్చన్స్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న మీకు తెలుసు, ప్రధానమంత్రి గారు ఆర్మ్ ఫోర్సెస్ కి ఆల్రెడీ ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. సో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అంటే బేసికలీ మీరు దీంట్లో మీరు ఏ రకమైన చర్య తీసుకోవాలనుకుంటున్నారో ఆ రకమైన చర్యలకు మీరు తీసుకోండి. దానికి ప్రభుత్వం మీకు కంప్లీట్ గా సపోర్ట్ లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ దో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద న్యూస్ రైట్ నౌ, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎనేబుల్మెంట్ దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ది ఆర్మ్ ఫోర్సెస్ ఇన్ ద లాస్ట్ 24 hours. నేను అది యువర్ ఇమాజినేషన్ కి వదిలిపెట్టేస్తాను. వాట్ ఈస్ మెంట్ బై ఎనేబుల్మెంట్ హియర్, రైట్ నౌ. అదర్వైజ్ ఇప్పుడు మన దగ్గర నేను మీకు ముందు కూడా చెప్పాను, వీ కెన్ యాక్ట్ ఇన్ 3 ways. వీ కెన్ యాక్ట్ టాక్టికలీ, ఆపరేషనలీ, ఆర్ వీ కెన్ యాక్ట్ స్ట్రాటజికలీ, రైట్? కానీ నేను ఇంత ముందస్తు కూడా చెప్తూ వస్తున్నాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ దట్ దిస్ ఈజ్ అ డిజైన్ ఆఫ్ పాకిస్తాన్. ఈ చక్రవ్యూహం అనేది రచించింది పాకిస్తాన్. దాంట్లో ముందంజ ఫస్ట్ స్టెప్ తీసుకుంది పాకిస్తాన్. అదే పహల్గామ్ ఘటన. అండ్ పాకిస్తాన్ కి కావాల్సిందే మన దగ్గర నుంచి ఒక రియాక్షన్ ఆర్ రెస్పాన్స్. అయితే లాస్ట్ టైం పుల్వామాలో ఏదైతే జరిగిందో, అప్పుడు మనం బాలాకోట్ లో చేసిన ఎయిర్ స్ట్రైక్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఒక సర్ప్రైజ్. ఎందుకంటే వాళ్ళకున్న మ్యాప్ లో మనం అలాంటి తీవ్రకరమైన స్టెప్ తీసుకుంటాము వాళ్ళ భూభాగంలో అడుగుపెట్టి అనేది వాళ్ళు ఊహించలేదు. సో దట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్. కానీ ఈసారి వాళ్ళు రచించిన వ్యూహంలో మాత్రం వాళ్లకు మనం ఇలాంటి చర్య ఇంకేదో తీసుకుంటామని ఆల్రెడీ ఊహించి దానికోసం వాళ్ళ బలగాలని మోహరించి కూడా పెట్టారు. అండ్ మనకు ఇవాళ వార్తలు వస్తున్నాయి, పిఓకేలో వాళ్ళ F-16s, వాళ్ళ J-17s ఏవైతే చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ అవి చాలా యాక్టివ్ గా పెట్రోలింగ్ చేస్తున్నాయి. అండ్ దే ఆర్ రెడీ ఫర్ ఎనీ ఎయిర్ ఇంట్రూజన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా పాకిస్తాన్ అని కాదు, ప్రత్యర్థి ఎప్పుడైతే మన రియాక్షన్ కోసం రెడీగా ఉంటాడో అప్పుడు మనకున్న అవకాశం వాడిని దెబ్బ కొట్టడానికి తక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. సెకండ్, కన్వెన్షనల్ పరంగా మిలిటరీ టర్మ్స్ లో కైనెటిక్ యాక్షన్ అంటారు. కైనెటిక్ యాక్షన్ ఇవాళ మనం పెద్ద రీతిలో పెద్ద తరహాలో చేసే అవకాశం చాలా చాలా తక్కువ. ఎందుకంటే పాకిస్తాన్ ఒక అణుదేశం అండ్ పాకిస్తాన్ దగ్గర టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అంటే చాలా లో ఈల్డ్ వెపన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ విత్ ఇన్ 60 kilometer రేంజ్ ఆల్సో దే హ్యావ్. సో కైనెటిక్ రెస్పాన్స్ మనది ఒకవేళ మనం చేస్తే, పాకిస్తాన్ భూభాగంలో మనం అడుగు పెడితే, పాకిస్తాన్ కి నో ఫస్ట్ స్ట్రైక్ అనే సిద్ధాంతం లేదు. కాబట్టి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ని వాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చేయి దులుపుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మీరు చూస్తే ఒకవేళ వాళ్ళు అంతర్జాతీయంగా ఇప్పటి వరకు మేము చేయలేదు అని రిట్రాక్ట్ చేసుకుంటూ పోతున్నారు. మొన్న TRF ఏదైతే మొదటి రోజు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో మేమే రెస్పాన్సిబుల్ అని, ఇమ్మీడియట్ గా సెకండ్ డే వాళ్ళు రిట్రాక్ట్ చేస్తున్నారు. సో బేసికలీ ఒక డినయల్ మోడ్ లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ డినయల్ మోడ్ లో మనం ఒక మేజర్ కైనెటిక్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకుంటే, అంటే పదాతి దళాలతో ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసి వాళ్ళ భూభాగంలో చొరబడితే వాళ్లకు
ఆటమ్ బాంబ్ యూజ్ చేసే, న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసే అవకాశం మనం కల్పిస్తున్నట్టే అవుతుంది. కాబట్టి నాకు తెలిసి ఒక పెద్ద రీతిలో, అంటే యుద్ధ పూర్తి రీతిలో ఫుల్ బ్లోన్ వార్, ఐ డోంట్ థింక్ వీ విల్ గో ఫర్ దట్ రైట్ నౌ. బట్ ఇఫ్ యూ టేక్, అండ్ ఎందుకు నేను అది కాదు అంటున్నానంటే, మీరు రష్యా లాంటి దేశాన్ని కూడా చూశారు. యుక్రెయిన్ లోకి వెళ్ళి గత 4 ఏళ్లుగా వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి బయట పడలేకపోతున్నారు. అండ్ మనం కూడా ఇప్పుడు బూట్స్ ఆన్ గ్రౌండ్ పాకిస్తాన్ భూభాగంలో ఎంటర్ చేస్తే ఒక కైనెటిక్ యాక్షన్ తో మనం కూడా ముందుకు పోలేని, వెనక్కి తిరిగి రాని పరిస్థితుల్లో ఇరుక్కుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది నేను మాట్లాడుతున్నానంటే నా సీనియర్స్ పెద్దలు ఎవరైతే క్యాబినెట్ మీటింగ్ చేస్తున్నారో, క్యాబినెట్ సెక్యూరిటీ మీటింగ్ చేస్తున్నారో సిసిఎస్ లో, వాళ్ళందరికి కూడా ఇవి తెలుసు, రైట్? అండ్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ డూ హ్యావ్ టు టేక్ అప్ సమ్ ప్యూరిటివ్ యాక్షన్ which will carry the message to Pakistan that wherever you try to intervene with us within India, we will strike you, and we will strike you hard, and we will strike you where it hurts you the most. And as an immediate response మాత్రం తప్పకుండా ఉండాలి. అంటే మీరు మా దేశంలోకి వచ్చి మా భూభాగం పైన మీరు దుష్క్రమణలు చేస్తే మేము తప్పకుండా తీవ్రంగా మేము మీతో ఒక రియాక్షన్ ఇస్తాం మేము అనే లెసన్ మాత్రం పాకిస్తాన్ కి వెళ్ళేది చాలా అవసరం. అది మనం డిప్లొమాటిక్ పరంగా ఆల్రెడీ ఐడబ్ల్యూటీ ట్రీటీ క్యాన్సిల్ చేయడము, లేకపోతే రావి బ్యాస్ నది ప్రాంతాల్లో కొంచెం వాటర్ క్లోజ్ చేయడం, ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాము. ఇవాళ ఎవరైతే పాకిస్తానీలు, అండ్ ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఈవెన్ టు మీ, ఈవెన్ ఐ వాజ్ నాట్ అవేర్ దట్ దేర్ వర్ సో మెనీ పాకిస్తానీ సిటిజన్స్ లివింగ్ ఇన్ ఇండియా illegally, having got their Aadhaar, having got their PAN, having got their voter ID card, having casted vote in Pakistan, in Punjab areas. I'm very surprised. వీళ్ళందరినీ పాకిస్తాన్ కి వాపస్ పంపించడం అనేది చాలా చాలా పెద్ద స్టెప్, చాలా బోల్డ్ స్టెప్. అండ్ ఇఫ్ యు సీ, దేర్ వాజ్ ఆల్వేస్ స్లోగన్ సేయింగ్ దట్ వీ విల్ నాట్ షో అవర్ డాక్యుమెంట్స్ ఫర్ ఎన్ఆర్సీ. అండ్ ఇప్పుడు మీకు యాక్చువల్లీ నాకు తెలిసి భారత ప్రజలకంతా ఇవాళ తెలుస్తోందేమో ఈ నినాదాలు ఎందుకు వచ్చాయి అనేది కూడా తెలుస్తుంది. సో భారత భూభాగంలో ఇల్లీగల్ గా ఎవరైతే పాకిస్తాన్ ఉన్నారో వాళ్ళందరినీ వాపస్ పంపించడం కూడా చాలా పెద్ద చర్య. సో మిలిటరీ పరంగా, దౌత్యపరంగా మనం మన స్టెప్స్ తీసుకుంటున్నాము. ఇక ప్రత్యేకంగా మీ ప్రశ్నకు వస్తే, మనం ఇవాళ చూసేది ఒక రెస్పాన్స్ ఉంటుంది. ఐ థింక్ ఒక రెఫరెన్స్ మనం తీసుకోవచ్చు ఇన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. సిచ్యువేషన్ బీయింగ్ ద సేమ్, బోత్ బీయింగ్ న్యూక్లియర్ కంట్రీస్. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రెండు కూడా న్యూక్లియర్ కంట్రీస్ అవడంతో ఇజ్రాయెల్ కి తెలిసినా కానీ గాజాలో ఇరాన్ ప్రోద్బలం ఉందని, ఇరాన్ సపోర్ట్ ఉందని, ఇరాన్ సప్లై ఉందని తెలిసినా కానీ ఇజ్రాయెల్ ఇరాన్ ని భౌతికంగా దాడి చేయలేదు. కానీ ఇరాన్ లో ఎవరైతే తలదాచుకున్న లీడర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం వెతికి చంపడం జరిగింది. అండ్ దే వాజ్ అ నైస్ ఫైర్ వర్క్ షో ఆల్సో ఇన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. సో టార్గెట్స్, there will be an action. Okay. Targets will be military targets. Targets will not be civilian targets, right? And it will be done. Okay. It will be done, but it will be done at a time and place of our choice. అంటే భరతరెడ్డి గారు, అదే పాక్ సమాచార మంత్రి చేసిన ప్రకటన అంటే 36 గంటల్లో తమపై యుద్ధానికి సిద్ధమవుతోంది, మాకు నిఘా సమాచారం ఉంది, మాకు చాలా కీలకమైన సమాచారం ఉందని ఆయన చేసిన కామెంట్ మనం చూస్తున్నాం. అలాగే ఉదయం నుంచి ప్రైమ్ మినిస్టర్ చేస్తున్న వరుస భేటీలు, అంటే 36 గంటల్లో వచ్చేంత వాతావరణం క్రియేట్ అవుతుందా? ఆల్రెడీ మనం ఇది నడుస్తున్నప్పుడే జాతీయ భద్రతా మండలికి సంబంధించి తిరిగి ఆ బోర్డుని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మాజీ రా చీఫ్ను దానికి ఇప్పుడు చీఫ్గా నియమించింది. సో ఏమవుతుందంటే, there is a lot of intelligence that is collected by both parties, both adversaries. So మనం ఎప్పుడైతే ఒక దాడికి తయారైతామో అప్పుడు మన కదలిక చాలా ఉంటుంది. అండ్ కదలిక కాకుండా యుద్ధ సన్నాహాలు ఏవైతే జరుగుతాయో దానికి కొన్ని స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి జరుగుతాయి.
దేర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఏదైతే మీరు పట్టుకుంటారో కమ్యూనికేషన్ కి, అది ఇంక్రీజ్ అవుతుంది. సో నియర్లీ అండ్ పాకిస్తాన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫార్మర్స్ విత్ ఇన్ ఇండియా. నేను ఇంత ముందు కూడా చెప్పాను, పాకిస్తాన్ గెలవాలంటే అందుకంటే బలం పాకిస్తాన్ ఇండియాలో ఉన్న కొన్ని కొన్ని దుష్ట శక్తులు అని మీకు ఇంత ముందు చెప్పాను. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ గెట్స్ పాస్, దట్స్ ఫైన్. కానీ మజా ఎక్కడ ఉంటుందంటే ఇలాంటి పరిస్థితుల్లో, వెన్ యూ కీప్ ద ఎనిమీ వెయిటింగ్. దెబ్బ కొడతాడు అని తెలుసు, గట్టిగా కొడతాడు అని తెలుసు, కానీ ఆ ఊహలో ఉండే భయం యాక్చువల్లీ మీకు చర్యలతో రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కొడతాడు, పంజాబ్ లో కొడతాడా, పిఓకే కొడతాడా అనేది కూడా తెలియనివ్వకుండా ఎప్పుడైతే మనం దెబ్బలు కొడతామో అప్పుడే దాని ఎఫెక్ట్ విపరీతంగా ఉంటుంది. So we are prepared. That I much can tell you with all the information I have today. There is a lot of deployment. There is a lot of preparation from all three forces. From the Navy, from the Army and from the Air Force. Okay. సన్నద్ధం పూర్తి తరహాలో ఉంది. అండ్ కానీ అది 24 గంటల 36 గంటల అది మనం ఇంకా చెప్పలేం. ఎస్ సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు భద్రతా రంగ నిపుణులు రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, ఆల్రెడీ మేజర్ భరత్ రెడ్డి గారు చాలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే డిప్లాయ్మెంట్ పెరిగింది, ఇంకా మీరు ఏ చర్య తీసుకుంటారో తీసుకోండి అంటూ నిన్న ప్రైమ్ మినిస్టర్ నేరుగా త్రివిధ దళాల అధిపతులకు డైరెక్ట్గా ఆయన సిగ్నల్ ఇచ్చిన వాతావరణం మనం చూసాం. ఆల్రెడీ ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ మిగతా కేంద్ర కేబినెట్ వ్యవహారాల సెక్రటరీ రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు, అంటే యాజ్ పర్ ప్యాటర్న్. మీకేమనిపిస్తుంది? పాక్ మంత్రి వ్యాఖ్యలు 36 గంటల్లో యుద్ధం రాబోతుంది, భారత్ మాపై యుద్ధం చేయబోతోంది, మాకు నిఘా సమాచారం ఉంది, మీ సన్నద్ధంగా ఉన్నామని, మీ అంచనా ఏంటి? తప్పనిసరిగా అండి. ఇప్పుడు భరత్ రెడ్డి గారు చెప్పింది విన్నాను, మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్లో హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీ వర్క్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్ అండ్ ఆల్సో ఐ మీన్ కన్విన్స్డ్ 100% సతీష్ గారు, దిస్ ఈస్ ద టైం. ప్రపంచం మొత్తం ఏకతాటి మీదకి వచ్చి భారత్ చేసే ప్రతి పనిని సమర్థించడానికి రెడీగా ఉంది. ప్రపంచాన్ని పక్కన పెట్టినా కానీ మనల్ని మనం రక్షించుకోవాలంటే మొదటి స్వతంత్ర సంగ్రామము 1947లో జరిగితే బ్రిటిష్కి వ్యతిరేకంగా. ఇప్పుడు మనం పాకిస్తాన్ని కొట్టాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనం కొట్టేది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాలని. సర్జికల్ స్ట్రైక్ వాడతాం, టార్గెటెడ్ కిల్లింగ్ వాడతాం, ప్రెడిటరీ అప్రోచ్. కానీ అంచనాతో ఆల్రెడీ అక్కడ ఉన్న లాంచింగ్ ప్యాడ్స్లో ఉన్న ఉగ్రవాదుల్ని లేదా వాళ్ళని ఆల్రెడీ తరలించిందని మనం చూస్తున్నాం, వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడున్నా వెతికి, ఇఫ్ నాట్ మీరు చెప్పిన ప్రకారమే లెట్సే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో లేరనుకుందాం, ఓకే, వాళ్ళు ఎక్కడున్నారో దానికి సంబంధించిన సమాచారం మన దగ్గర 100% ఉంటుంది. ఎక్కడైతే వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. సామం దానం భేదం అయిపోయింది, ఓన్లీ ఒక దండ ఒక్కటే మిగిలింది. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఇంకోటి ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను సార్, మన భారత ప్రభుత్వము సైనికంగా మిలిటరీ పరంగా మనం ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాం, డిప్లొమాటిక్గా రియాక్ట్ అవుతున్నాం, పొలిటికల్గా రియాక్ట్ అయ్యాము, వరల్డ్ స్టేజ్ యునైటెడ్ నేషన్స్ లో కూడా రియాక్ట్ అవబోతున్నాం వెరీ సూన్. తర్వాత నావల్ గా అంటే కోస్ట్ సీపోర్ట్ సీకి సంబంధించి అలా రియాక్ట్ అవబోతున్నాం. ఎయిర్ అంటే గగనతలం అది రియాక్ట్ అవ్వబోతున్నాం. అన్నిటికీ మించి సైబర్ స్పేస్ లో రియాక్ట్ అవ్వబోతున్నాం. అన్నిటికీ మించి స్పేస్ లో కూడా రియాక్ట్ కాబోతున్నాం. అంటే అష్ట దిగ్బంధనము, 8 వైపుల నుంచి భారత్ పాక్ ని ఉక్కిరి బిక్కిరి చేసి అధపాతాళానికి ఈసారి తొక్కందే భారత్ నిద్రపోదు. సర్వశక్తులు విశ్వమంతా మన పట్ల ఉన్నారు. ఎందుకంటే అంటే పాక్లో వణుకుతున్న వాతావరణం ఉన్నప్పుడు ఎందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది, ఎందుకు కవ్వింపు వ్యాఖ్యలు చేస్తున్నారు అక్కడ మంత్రులు కానీ ఎవరైనా? అది చాలా ఇప్పుడు ఎందుకంటే సరిహద్దుల్లో మనం చూస్తే నౌషారా, సుందర్బని, ఆక్నూర్ సెక్టర్లో ఇంకా కాల్పులు కంటిన్యూ అవుతున్నామని పహల్గాం ఘటన తర్వాత మన వాళ్ళు తిప్పికొడుతున్నారు, అది వేరే సంగతి. యుద్ధ రీతి, యుద్ధ నీతి 21వ శతాబ్దంలో మార్పు వచ్చింది. ముఖ్యంగా యుద్ధం అనేది ఇప్పుడు మైండ్ సైకలాజికల్గా జరగబోతున్న ఒక ఇది. సో మనుషుల్ని అంటే ఎదుటివాడిని భయపెట్టాలని కానీ, లేకపోతే రూమర్ మాంగరింగ్ కానీ, ప్రాపగాండా కానీ, ఇవన్నీ యుద్ధంలో టెక్నిక్స్ అనమాట. వాళ్ళు ఆ విధంగా ఆ కుక్కలు అట్లా వాగుతూనే ఉండాలి. అరిచే కుక్క కరవదని మనకి సామెత ఉంది. బార్కింగ్ డాగ్స్ విల్ నెవర్ బైట్, దే హ్యావ్ బికమ్ బార్కింగ్ డాగ్స్. లెట్ దెమ్ బార్క్. We are not going to we are not going to bow down for their barkings. We are going to do what it is supposed to be. మన జెండా
మన ఎజెండా ఒకటే ఇప్పుడు మ్మ్. ఉగ్రవాదాన్ని కుక్కటి వేళ్లతో సహా పెకిలించి ఉగ్రవాదానికి సంబంధించిన నామరూపాలు చేయకుండా ఆనవాళ్ళకి కనపడకుండా తొక్కేయటమే. ఓకే దానికి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు మన ఐబీ, మన రా, మన ఇంటెలిజెన్స్ కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ అన్నిటికీ మించి మనోబలం ఈసారి ఏంటంటే ఓకే ప్రతి భారతీయ పౌరుడు మ్మ్. గుండెల్లో రగులుతుంది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదాన్ని తొక్కేయటానికి. ఓకే సో మనకి ఆ సంకల్ప శక్తి, ఆ యొక్క చాకచక్యము, ఆ యుద్ధానికి సంబంధించిన స్కిల్, ఓకే నాలెడ్జ్ అండ్ విల్, వీ హ్యావ్ ద స్కిల్, వీ హ్యావ్ ద విల్, నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద కిల్. దట్స్ వాట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సార్. రైట్. భరతరెడ్డి గారు, ఈ 2 రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు సార్? అంటే ఈరోజు జరుగుతున్నవి పరిణామాలు, అలాగే డిప్లాయ్ చేస్తున్నారంటే దాన్ని ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదని మీరు ఇందాక కామెంట్ చేశారు. ఈ కమింగ్ 2 డేస్లో ఏం చూడబోతున్నాం? Nothing, sir. Your guess is as good as mine, సార్ because it is when you keep the enemy guessing that the maximum impact will happen. ఓకే So Pakistan is waiting for us. వాళ్ళు వాళ్ళ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉందో, వాళ్ళ ఆర్మర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో, దాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు ఫుల్లీ డిప్లాయ్ చేసి 100% అలర్ట్ మీద ఉన్నారు. రైట్. So anything can happen. That is what I'm saying. Anything can happen. ఓకే Right. So I don't think I'm in a position, sir. I'm unfortunately very sorry that there are some things that we cannot discuss on TV. Absolutely, Let us just ఒక మంచి సినిమా కథలాగా ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియకుండా సస్పెన్స్ లో ఉండి భారతదేశం యావత్తు ఎంజాయ్ చేస్తేనే బాగుంటుందండి. ఓకే. నిజంగా దేశం మొత్తం ఎంజాయ్ చేసేటట్టుగా భారత్ ప్రతీకారం ఉండబోతుందా? 100% సార్. ఎస్. ఓకే. భరతరెడ్డి గారు చెప్తున్నారు అంటే కొన్ని విషయాలు ఇక్కడ There's a lot of- చేయకూడదని. there's a lot of- ఎందుకంటే పహల్గామ్లో పనిచేశారు, Absolutely. కీలక ఆపరేషన్ లో పాల్గొన్న వ్యక్తిగా అబ్సల్యూట్లీ. కొన్ని డిస్క్లోజ్ చేయకూడదు వ్యవహారాలకు సంబంధించి అనేది మనం ఎగ్రీ చేయాలి. ఎందుకంటే కాకపోతే మనము ఒకటి సతీష్ గారు, మన 10 టీవీ ద్వారా 10 టీవీ చూస్తున్న మన భారత ప్రజానికానికి, ముఖ్యంగా మన తెలుగు వారికి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఉగ్రవాద నిర్మూలన కోసము మనము దీన్ని చాలా సిన్సియర్గా, సీరియస్గా తీసుకొని నీ జర్క్ రియాక్షన్ అంటే దెర్ ఆర్ 2 ways ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ సార్. వన్ ఈజ్ ఎ టాక్టికల్ ఆపరేషనల్ way of solving the problem. The second one is a strategic way of answering the problem. Okay. I'm sure my guest, our guest Bharat Reddy garu would agree with me. రాబోతున్న కాలంలో కూడా ఈ ఉగ్రవాదం అనే ఒక మతోన్మాదానికి సంబంధించిన దాన్ని మట్టుబెడతానికి ఐడియాలజికల్ సోర్సెస్ ఆఫ్ టెర్రరిజం, ఫినాన్షియల్ సోర్సెస్ ఆఫ్ టెర్రరిజం, టెక్నికల్ అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ టెర్రరిజం, ఇంక్లూడింగ్ యూజింగ్ సైబర్ స్పేస్ టు డూ సైబర్ ఎస్పనాయేజ్. Okay. అంటే అంతర్జాలము, అంతరిక్షము, భూతలము, గగనతలము, సముద్ర ఉపరితలము అన్ని తలాలని వెతికి దానికి సంబంధించిన ప్లానింగ్, ప్రిపరేషను, పర్సిపరేషను వీఆర్ డూయింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ వీఆర్ సేయింగ్ విల్ వాక్ ద టాక్. మనం ఏమైతే మాట్లాడుతున్నామో అది చేసి చూపించడానికి ఇంకా కొన్ని గంటల్లో, మేబీ టుడే ఆర్ టుమారో అన్నట్టుగానే ఉంది. ఓకే. సో 100%. కాకపోతే మనం ఇక్కడ లోకల్గా ఏం చేయాలంటే సతీష్ సార్, మనం ఒక్కటి మట్టికి మర్చిపోకూడదు, పరమత సహనము, దాన్ని మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ రైట్. అదర్ రిలీజియన్స్, వీ హ్యావ్ టు టేక్ దెమ్ అలాంగ్ విత్ అస్. దేశం అంతా ఒకటే, అందరూ ఏకతాటిపై నిలవాలి. ఒకటే జెండా, ఒకటే రేపు పొద్దున్న ఎజెండా. ఎలాంటి పరిణామాలు జరిగినా మనం ఏకతాటిపై నిలిచి అవును, ఎదుర్కోవాలి, కంట్రిబ్యూషన్ ఉండాలి. ఒకటే జెండా, ఒకటే ఎజెండా సార్. మళ్ళీ చెప్తున్నాను, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ని, 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం భారతదేశానికి ఉంది. మొత్తాన్ని కలుపుతా సైబర్ స్పేస్ ని, మ్యారిటైమ్ స్పేస్ ని కూడా మనం పరిగణలోకి తీసుకొని, ఓకే, ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రతి వ్యూహాలని, ప్లస్ భారత జాతీయ రక్షణ కోసము ఓకే, ప్రతి స్టూడెంట్ బీటెక్, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ ఎవరైనా కానీ భారత జాతీయ రక్షణ, భారత విదేశాంగ విధానం అనే పాఠ్యాంశంగా ఇట్ హ్యాస్ టు బి ఎ సిలబస్ ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. ఏ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అవన్నీ ఉండకూడదు ఇక. ఇది దిస్ హ్యాస్ టు బి ఏ నేషనల్ యూనిటీ, నేషనల్ ఎజెండా, నేషనల్ ఇంటిగ్రిటీ.
జై హింద్ అనే విధంగానే ఉండాలి సార్. రైట్. భరత్ రెడ్డి గారు, డిబేట్ ముగించే ముందు ఇప్పుడు పాక్ భారత్ రెండు అణ్వస్త్ర దేశాలే, అవసరమైతే మేము అణుబాంబులు కూడా వేసేస్తామని చాలా ఈజీగా పాక్ మంత్రులు మాట్లాడుతున్నారు. అది అంత ఈజీ వ్యవహారం కాదన్నది అంతర్జాతీయంగా అందరూకి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి లేని స్ట్రెంగ్స్ ఏంటి, పాకిస్తాన్తో పోల్చుకుంటే పాకిస్తాన్కి లేకుండా మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, అటు ఆర్మీ పరంగా కానీ నేవల్గా కానీ? ఏ పరంగా కూడా మీరు నౌకాదళాలను చూసినా కానీ, వాయుదళాలను చూసినా కానీ, ఆర్మీ రెగ్యులర్ ఆర్మీని చూసినా కానీ, పాకిస్తాన్ మనకు కన్వెన్షనల్ గా దేంట్లో కూడా నిలదొక్కునే అవకాశం లేదు. అంటే ఐఎమ్ ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఐఎమ్ టెలింగ్ యూ, రైట్. సెకండ్ ఏంటంటే ఫైనాన్షియల్ గా యుద్ధం ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఆ ట్యాంకులు, మనుషులు, ఎయిర్ క్రాఫ్ట్ కాదు. దాన్ని నడిపించడానికి కూడా మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి. ఇవాళ పాకిస్తాన్ ఫైనాన్షియల్ గా చాలా బ్యాక్వర్డ్, వీక్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళ ప్రజలకే కిరోసిన్ తీసుకుంటే 500 రూపాయల లీటరు, పిండి కొనుక్కుంటే 500 రూపాయల కిలో, అలా నడుస్తుంది వాళ్ళ బతుకు. గుడ్లు కొనుక్కుంటే, డజన్ గుడ్లు కొనుక్కుంటే 350 రూపాయలు. ఇది వాళ్ళ ఎకానమీ పరిస్థితి వాళ్ళ. సో ఒకవేళ కన్వెన్షనల్ వార్ జరిగితే కూడా వాళ్ళకి ఎక్కువ 3 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ పోట్లాడే సామర్థ్యం లేదు వాళ్ళ దగ్గర, రైట్. లాజిస్టికలీ దే కెనాట్ సపోర్ట్ దెమ్సెల్వ్స్. ఎస్, చైనా వాళ్ళని సపోర్ట్ చేస్తుండొచ్చు. చైనా మైట్ బి సెండింగ్ సమ్ అమ్యునిషన్, తుర్కీ మైట్ బి సెండింగ్ సమ్ అమ్యునిషన్, ఖతర్ మైట్ బి గివింగ్ సమ్ మనీ. ఇవన్నీ జరుగుతాయి కావచ్చు. కానీ అవన్నీ జరిగినా కదా దానికోసమే మనకి అరేబియన్ సీలో ఇవాళ బ్లాకేడ్ కి రెడీగా మన నౌకాదళాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ ఐ థింక్ ఇస్ ఆల్రెడీ దేర్. సో వాళ్ళ ట్రేడ్ పరంగా మనం వాళ్ళని దిగ్బంధం చేయొచ్చు. వాళ్ళ ఎయిర్ స్పేస్ ని మనం డామినేట్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి ఏదైతే తుర్కీ నుంచి సప్లై వస్తుందో, చైనా నుంచి వస్తుందో అది కూడా ఆగిపోతుంది, రైట్. సో ఆ విధంగా కన్వెన్షనల్ గా వాళ్ళ దగ్గర ఎలాంటి సామర్థ్యం లేదు. అంటే వాళ్ళు ఎంత డింబాలు కొట్టినా కానీ ఆ సామర్థ్యం ఆల్మోస్ట్ ఇట్స్ 1:2, సగం కంటే తక్కువ. యా, అండ్ బట్ ఐ కీప్ సేయింగ్ దట్ 1971 తర్వాతే పాకిస్తాన్ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు మనతో ఒక కైనెటిక్ యాక్షన్, అంటే కన్వెన్షనల్ వార్ లో వాళ్ళు మనతో ధీటుగా నిలబడలేరు కాబట్టే వాళ్ళు న్యూక్లియర్ స్ట్రాటజీ అండ్ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళారు. సో పాకిస్తాన్, రైట్. సో వాళ్ళకున్న స్ట్రాటజీనే కాశ్మీర్ లో పరోక్షంగా కొట్లాడాలి. భారతదేశం ప్రత్యక్షంగా మాయపైకి వస్తే ఒక డిటరెంట్ ఫ్యాక్టర్ ఉండాలి. ద డిటరెంట్ ఫ్యాక్టర్ ఈస్ ద న్యూక్లియర్ స్ట్రెంగ్త్ దట్ దే హావ్ టుడే, రైట్. సో ఆ విధంగా చూస్తే ఈ చెస్ గేమ్ లో ఒక విధమైన స్టేల్మేట్ ఉంది, ఒక చెక్ మేట్ ఉంది. రైట్. చూద్దాం సార్, ఇంకా ఆ పరిణామాలు అక్కడి వరకు వెళ్తాయా లేదన్నది. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రమేష్ కన్నిగంటి గారు. అటు వరుస కమిటీలతో ప్రైమ్ మినిస్టర్ భేటీ అవుతున్నారు. ఈరోజు కేబినెట్ సమావేశం కూడా జరుగుతోంది. జాతీయ భద్రతా మండలిని కూడా తిరిగి పునర్వ్యవస్థీకరించిన పరిణామం మనం చూసాం. తీసుకున్నారు సార్. ఎస్ సార్. అలాగే నిన్న మనం చూసాం ఆ త్రివిధ దళాల అధిపతులకు మీరు ఏం యాక్షన్ అనుకున్నారో, యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనుకున్నారో దాన్ని ఇంకా అమలుపరచండి అని ప్రైమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యం చూస్తుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మంత్రి మాటలు నిజం కాబోతున్నాయా? 36 గంటల్లో పాక్పై భారత్ దాడి చేయబోతోందా? అటు డిప్లాయ్మెంట్ పెరిగింది, అందరికీ లీవ్స్ క్యాన్సిల్ అయ్యాయి, అందరూ అలర్ట్గా ఉండాలని గైడ్ లైన్స్ వెళ్ళాయని మేజర్ భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. కొన్ని అంశాలు ఆయనకి తెలిసినా అటు డిస్క్లోజ్ చేసే వాతావరణం లేదు కాబట్టి ఆయన చేయట్లేదు. బట్ యుద్ధం జరగదు అని ఎవరు చెప్పే వాతావరణం లేదు. యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటున్నాయన్న ఒక వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. చూద్దాం. 24 గంటల, 36 గంటల, 48 గంటల వాచ్ చేస్తూ ఉండండి. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.